బర్డ్ ఫ్లూ పట్ల ఆందోళన వద్దని పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జీవీ రమేష్ తెలిపారు. ఎలాంటి భయం లేకుండా చికెన్ తినవచ్చని చెప్పారు. ఇటీవల బర్డ్ ఫ్లూ భయం కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందని భయపడి గత కొద్ది రోజులుగా చికెన్ తినడమే మానేశారు. దీంతో చికెన్ క్రయ విక్రయాలపై తీవ్ర ప్రభావం పడింది. కొన్ని చోట్ల వేగంగా చికెన్ షాపులు కొద్ది రోజులు మూతపడ్డాయి. దీని నుండి కోలుకోవడానికి చికెన్ షాపుల యజమానులు కొన్ని ప్రాంతాల్లో ఉచితంగా చికెన్ గుడ్లు పంపిణీ చేసి ప్రజలలో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డ ప్రజలు ప్రస్తుతం బర్డ్ ఫ్లూను మర్చిపోయారని చెప్పాలి. చికెన్ కొనుగోలుకు పలువురు ఆసక్తి చూపడంతో బర్డ్ ఫ్లూ భయం పోయిందని అంటున్నారు. బర్డ్ ఫ్లూ భయం వద్దని, జిల్లాలో ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ రాలేదని, బర్డ్ ఫ్లూ విషయంలో పశుసంవర్ధక శాఖ అప్రమత్తతతో ఉందని, ఎలాంటి ఆందోళన చెందకుండా చికెన్ తినవచ్చని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జీవీ రమేష్ తెలిపారు. మనకి దేశంలో బర్డ్ ఫ్లూ స్టార్ట్ అయినప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి కూడా గవర్నమెంట్ అప్రమత్తం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం. మనం ప్రతి మండలంలో కూడా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు వాళ్ళు పౌల్ట్రీ ఫార్మ్స్ విజిట్ చేసి వాటిని కోళ్ళ హెల్త్ గురించి నమోదు చేయవలసిందిగా డాక్టర్స్కి విజ్ఞప్తి చేయడం జరిగింది. వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మన జిల్లాలో ఇంతవరకు బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాలేదు. ఏదైనా నమోదైనప్పుడు డాక్టర్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ రంగంలో దిగి వాటికి కావాల్సిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అదే రకంగా బోర్డర్ చెక్ పోస్టులు కూడా బయట రాష్ట్రాల నుంచి మనకు వస్తున్న కోళ్లను కూడా ఒకవేళ వస్తున్నట్టయితే బోర్డర్ చెక్ పోస్ట్ దగ్గర నుంచే మన జిల్లాలోకి ఎంటర్ కాకుండా, అంటే మన రాష్ట్రంలోకి ఎంటర్ కాకుండా వెనక్కి పంపించేస్తున్నారు. బర్డ్ ఫ్లూ గురించి ప్రస్తుతం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చికెన్ని మనం సహజంగా 100 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఉడకబెట్టి తింటాం కాబట్టి ఏ వైరస్ కూడా 100 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర బతికే అవకాశం లేదు. కాబట్టి చికెన్ నిరభ్యంతరంగా తినొచ్చు, దాంతో ప్రాబ్లం ఏం లేదు.